అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. నేను మీ వంశీ కృష్ణ. ఈ వీడియోలో మనం స్పెషల్ టెట్ ఓకేనా ఇన్ సర్వీస్ టెట్ యొక్క నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. మన రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్ల కోసం ఇక్కడ స్పెషల్ టెట్ ఓకేనా ప్రత్యేక టెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం మనం ఇక్కడ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ. ఎప్పుడు అంటే జూలై 21, 2026 అంటే నిన్న మంగళవారం రోజు ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే దరఖాస్తుల సమర్పణ ఓకేనా దరఖాస్తులు మరి ఎప్పటి నుంచి తీసుకుంటారంటే ఈ రోజు అంటే జూలై 22 నుంచి జూలై 29 వరకు కూడా మనకి ఇక్కడ దరఖాస్తుల సమర్పణ ఓకేనా దరఖాస్తులు అనేవి తీసుకుంటారు. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఆన్లైన్ పరీక్షలు మరి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే ఆన్లైన్ లో మనకు తెలుసు కదా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఓకేనా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం ఓకేనా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఓకేనా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 వరకు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఓకేనా రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ సెప్టెంబర్ 28 నుండి 30 ఓకేనా సెప్టెంబర్ 28 రావచ్చు 29 రావచ్చు లేకపోతే 30 కూడా రావచ్చు. ఈ మధ్యన సెప్టెంబర్ 28 నుంచి 30 తేదీల మధ్యన మనకు రిజల్ట్స్ కూడా ఇస్తారు. సో ఇక్కడ మనం చూస్తే ఏమైందంటే సుప్రీం కోర్టు ఓకేనా సుప్రీం కోర్టు గత ఏడాది ఏం చెప్పిందంటే ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా టెట్ పాస్ అవ్వాలని చెప్పింది. ఎంత గడువు ఇచ్చింది? 3 సంవత్సరాలు ఓకేనా 3 సంవత్సరాల గడువు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పటి వరకు అంటే ఇక్కడ సెప్టెంబర్ ఓకేనా సెప్టెంబర్ 2028 ఓకేనా సెప్టెంబర్ 2028 నాటికి ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి ఓకేనా క్వాలిఫై అవ్వకపోతే వారు ఇక జాబ్ అనేది చేయలేరు ఓకేనా ప్రభుత్వ టీచర్ గా వాళ్ళు జాబ్ అనేది చేయలేరు. సెప్టెంబర్ 2028 వరకు వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ క్వాలిఫై అయితే అవ్వాలి. ఇక్కడ ఇంకా ఏంటి అంటే ఇది మనకు స్పెషల్ టెట్ అంటే ఓన్లీ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసమే స్పెషల్ గా టెట్ అనేది నిర్వహిస్తున్నారు. అంటే గత నెల వాళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ ఏంటి అంటే ఇలా ప్రతి సంవత్సరంలో 2 సార్లు ప్రత్యేక టెట్ అనేది నిర్వహించాలని ఓకేనా ప్రత్యేక టెట్ ఎన్నిసార్లు 2 టైమ్స్ సంవత్సరంలో 2 టైమ్స్ ఇన్ అ ఇయర్ ఒక సంవత్సరంలో 2 సార్లు అందులో భాగంగా ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ప్రత్యేకంగా మనకు టెట్ అని నిర్వహిస్తున్నారు ఓకేనా సంవత్సరం 2 సార్లు. దీంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే సాధారణంగా టెట్ అనేది 2 సార్లు వేస్తున్నారు కదా మనకు సాధారణంగా జనరల్ గా మనకి డిఎల్ఎడ్ కానీ బిఎడ్ కానీ ఓకేనా చేసిన వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ టెట్ అనేది వేస్తున్నారు కదా ఆ 2 టెట్స్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు రాయొచ్చు ఓకేనా అంటే సాధారణంగా 2 ప్లస్ ఇక్కడ మన ప్రత్యేకంగా టీచర్ల కోసం వేసిన టెట్లు 2 ఓకేనా అంటే ఒక సంవత్సరంలో ఇక్కడ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు 4 సార్లు టెట్ అనేది రాయడానికి అవకాశం అయితే ఉంది ఓకేనా. కాబట్టి ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ సెప్టెంబర్ 2028 వరకు క్వాలిఫై అయితే అది వాళ్ళు గవర్నమెంట్ జాబ్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది ఓకేనా మన ఇక్కడ ప్రభుత్వంలో చేయవచ్చు ఓకే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని ఇక్కడ సుప్రీం కోర్ట్ అయితే తీర్పు అనేది వెలువరించింది. కాబట్టి మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఇవన్నీ చూసారు కదా తప్పకుండా అప్లై చేయండి. అలాగే క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే క్వాలిఫై అవ్వండి. ఇక్కడ మన క్లాసెస్ అనేది కూడా మనం రోజు అప్లోడ్ చేస్తాము ఓకేనా దాదాపు అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది మనం చెప్పి ఉన్నాం తెలుగు కానీ సైకాలజీ కానీ ఈవీఎస్ కానీ ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ప్రీవియస్ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే ఇప్పటి నుంచి కొత్త వీడియోస్ కూడా ఇంకా చాలా వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను కూడా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా ఇంకా మీకు వీటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.